बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर भारत राज्यांगम जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर जय भीम जय भीम जय भीम वर्गीकरण వెంటనే वर्गीकरण వెంటనే ఈరోజు ఎన్డీఏ కూటమి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ సాధ్యం కాదని. అయితే ఈరోజు కూటమి చేతిలో కొన్ని వ్యవస్థలు చిన్న భిన్నమయ్యి వాళ్ళు చెప్పిన ఒక నియంత్రణ వ్యవహరిస్తుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్ని వ్యభిచారం జరుగుతుంది, బ్రహ్మాండంగా మంగతాయి జరుగుతుంది, మట్టగా జరుగుతుంది, అసాంఘిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ దాని మీద దృష్టి పెట్టడం లే, దాని మీద అసెంబ్లీలో ప్రస్తావన తేవడం లే. ఎంతసేపు ఉన్న వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే దురాఘాతాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రభుత్వం చేస్తున్న సూపర్ 6 ను అమలు చేయలేక అవి కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చుట్టుముట్టాము. ఇలాంటి పద్ధతి మానుకాలని ఎన్డీఏ కూటమిని హెచ్చరిస్తున్నాము. అదే కాకుండా సూపర్ 6 లో మహిళలకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, ఇవన్నీ అనేకమైన వాగ్దానాలు చేశాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. కానీ అవన్నీ ఏం అమలు చేయలే. తల్లికి వందనం అన్నాడు, 15,000 అన్నాడు, 15,000 లేదు. రైతు భరోసా అన్నాడు, అది లేదు. ఏదే కానీ లేదు. ఇక్కడ ఉండేదంతా అసాంఘిక కార్యక్రమాలే జరిగేది. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసినాడు ఈ ప్రభుత్వం వచ్చి. ఆ దాంట్లో మీద మీ ఆడ ప్రశ్నిస్తారో ప్రజలు, నేను ఎక్కడ బయట తిరగలేననే భయపాతం చెంది ఈరోజు మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టాడు ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే ఈ వర్గీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో మీ ప్రభుత్వం పతనమైందని అది ఒకటి గుర్తుపెట్టి చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ 2029లో నువ్వు పడే పాటలు నీకు ఘోరమైన ఓటమి చేసి చూస్తావు. ఈ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో ఆమోదిస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ ఎన్డీఏ కూటమి, మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మాలమనాడు తరఫున డిమాండ్ చేస్తూ జై భీమ్.